మనం మొన్న ఒక రోజు రాత్రి గుర్తుపెట్టుకోండి, ఇవి ఈ 3 లింకులు చూసుకోండి అని పెట్టాం కదా. అది దేనికి సంబంధించిందంటే వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పిఎంఆర్డిఏ తలపెట్టినటువంటి ఒక గ్లాస్ బ్రిడ్జి, 55 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి. ఇది దేశంలోనే అత్యంత పొడవైనది అన్నమాట, దేశంలోనే. ఇది తొందరలోనే ఓపెనింగ్ చేయబోతున్నారు. దీనికి మూలం వేసింది ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దీని మీద స్టాంప్ వేసుకునేది ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఒక గొప్ప పథకాన్నే తన కొడుకు కుమారుడు పుత్రరత్నం గారు ఆయన మదిలోంచి వచ్చిన ఆలోచనగా చెప్పినటువంటి సీఎం గారు దీన్ని వదిలేస్తారని నేనైతే అనుకోను. కొంతమంది అంటారు అదేంటి, ఇది నవంబరు 2024లో కదా పనులు ప్రారంభమైందని చెప్తున్నారు, ఇప్పుడు సంవత్సరానికి అంటే 2025లో ఓపెన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటారు. కరెక్టే, నిజమే, అధికారంలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటారు. కానీ విఎంఆర్డిఏ బిల్డింగ్ చూడండి, క్రూయిజ్ షిప్ మోడల్లో ఉంటుంది. ఆ ఫోటోలు పెడుతూ ఉంటాను, నా మొహం మీద పడతా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆ క్రూయిజ్ షిప్ మోడల్తో పాటే కైలాసగిరి దగ్గర ఒక అద్భుతమైన టూరిజం ప్యాకేజ్ కింద కొన్ని మాన్యుమెంట్స్, కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఇది ఇప్పటిదే కాదు, కొత్తగా నవంబర్ 2024లో వచ్చింది కాదు, ఇది 2022లోనే ప్రతిపాదన చేశారు. అది అలా అలా సాగుతూ జనవరి 2024లో టెండర్లు పిలిచారు. వాళ్ళ హయాంలోనే పూర్తయింది. అది కట్టడం అనేది చూడండి. అదే వైజాగ్ ఋషికొండలో ఏం చేశారు, ఎంత గొప్ప ప్యాలెస్. దాన్ని ప్యాలెస్ అనొద్దు, టూరిజం బిల్డింగ్ అనండి అని కొంతమంది మన వాళ్ళు అంటున్నారు. లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ అందాం మనం, ఏదన్నా సరే. అలాంటి ఒక భవంతి కట్టారు. ఎంత ఖర్చు? 453 కోట్లుగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్పింది, లెక్కలు వేయించుకొని. ఆడెవడో యూట్యూబ్లో పెట్టుకొని సంతోషపడ్డాడు, జగన్ పిఏని వణికించిన. జగన్ పిఏకి అక్కడ ఆ బిల్డింగ్తో సంబంధం ఏంటి? మైండ్లెస్ ఫెలోస్ అంటే వీళ్ళే. ఆ టైటిల్ చూసేసి మనం దానిలోకి వెళ్తామనేది వాళ్ళు ఎదవ ఆలోచన. అది వేరే విషయం. విఎంఆర్డిఏ బిల్డింగ్ ఎంత గొప్పగా కట్టారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఓపెన్ కూడా చేశారు ఈ మధ్యన వీళ్ళు. ఆ సందర్భంలోనే స్కై క్యాపర్స్, వీటితో పాటే కైలాసగిరి దగ్గర ఒక తెలుగు మ్యూజియము, ఆ గ్లాస్ బ్రిడ్జి, ఇవన్నీ అప్పుడే ప్రతిపాదించారు. నేను ఆ లింకులు మీ దగ్గర పెట్టుకుంటారా బాబు అన్నది ఎందుకయ్యా అంటే, ఎందుకే మనవాళ్ళు అంటే వాదనకు దిగుతుంటారుగా, టైంపాస్ బ్యాచ్. కొంతమంది ఏమో టైముకి పని చేయకుండా ఏ పని చేయాలో అది వదిలేసి దాంట్లోనే కూర్చొని కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ చిన్న లింకులు అనమాట అవి. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, దానికి ముందు ఆ బ్లాగర్లు చేసిన వాళ్ళు. ఈ డేట్లు మారవు కదా, పాత పేపర్లతో రావు కదా. అది ఆ విఎంఆర్డిఏ బిల్డింగ్ చూస్తే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే, వైజాగ్ దేనికి ప్రసిద్ధి, మనం దాన్ని ప్రతిబింబించేలా ఒక నమూనా ఏర్పాటు చేసుకొని అలా కడదాం బిల్డింగ్ అని కట్టారు. చూశారు కదా ఎలా ఉన్నాయో ఆ ఫోటోలు చూడండి. విఎంఆర్డిఏ బిల్డింగ్ని మనం ఒక డ్రోన్ కెమెరాతో షూట్ చేసినప్పుడు పైకి అంటే టాప్ లెవెల్కి తీసి ఎంత సూపర్గా ఉందంటే ఆ బిల్డింగ్, అసలు గవర్నమెంట్ బిల్డింగ్ అయినా ఇది అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ మాన్యుమెంట్స్ మనకు ఎలా ఉంటాయి అంటే పెచ్చులు ఊడిపోయి మామూలుగా శిథిలావస్థకు చేరినట్లు ఉంటాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. కానీ ఇలా చేయటం అంటే అది విజనేగా, దాన్ని కదా అనాల్సింది. ఓకే, అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు రెవెన్యూ కూడా మళ్ళీ మనం ఎవడో అడుగుతున్నాడు, రెవెన్యూ జనరేట్ చేయటం మంచిదే కదా అని. ఎస్, ఇది కూడా రెవెన్యూ జనరేషన్ ప్రాజెక్టే. బూట్ పద్ధతిలో లేదంటే PPP పద్ధతిలో దీన్ని వేరే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి వచ్చే రెవెన్యూలో విఎంఆర్డిఏకి 25% లేకపోతే 40% వాటానా తీసుకోవడం అనేది రెవెన్యూ మోడల్. జనరేషన్ అవుతుందా లేదా? బ్రహ్మాండంగా అవుతుంది. ఇంకా గుర్తుంటే మీకు ఎన్నికల ముందు చేసిన దుష్ప్రచారాలు ఉన్నాయే, ఏది ఫ్లోటింగ్ బ్రిడ్జి గుర్తొచ్చిందా? వైజాగ్లో బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోయింది, ఓపెన్ చేసిన కొద్దిసేపటికే అది ఇదని నానా హడావిడి చేశారు కదా. అరే బాబు, మేము టెస్ట్ ట్రయల్ చేస్తున్నారా బాబు అన్నా కూడా వినకుండా, లేదు మీరు నిజంగానే పంపించారు, మనుషులు కనుకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అంటారు. నిజంగా ప్రమాదం జరిగిన వాటి గురించి మాత్రం నోరే ఎత్తరు. అదనమాట. ఇది అప్పట్లో 18 కోట్లు అన్నారు, ఆ తర్వాత వీళ్ళు బడ్జెట్ తగ్గించినట్టున్నారు. తక్కువ ఖర్చుతోనే ఈ బ్రిడ్జిని మేము కట్టేసాము
అని రేపు ఎల్లుండో దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన సందర్భంగా మీకు ఈ వీడియో ఖచ్చితంగా గుర్తొస్తుంది. బాయ్.